నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు మెయిన్ పేపర్ ఏం తీసుకుందామంటే ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ముఖ్య అంశాలు ఏమున్నాయి? 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటికి వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరపిన అంశాన్ని సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందుంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరేందుకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరేందుకు బ్రేక్ పడింది. అయితే కవితకు అంటే ఈ న్యూస్ చెప్పి మళ్ళీ అదే న్యూస్ అవుతుంది. కానీ కవిత వాస్తవంగా ప్రయత్నం చేసి ఉంటుంది. చేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఈమెకు కాంగ్రెస్లో చేరాలి, సొంత పార్టీ పెట్టుకుంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సంప్రదింపులు జరిపింది. కానీ సరే, ఇక్కడనేమో ఇట్లా చెప్పిండ్రు, ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు. ఉదాహరణకు సాక్షి పేపర్ తీసుకున్నాము. సాక్షి పేపర్లో తీసుకుంటే సేమ్ ఇదే మ్యాటర్ కవిత గురించి. ఆంధ్రజ్యోతి జర్నలిజమా శాడిజమా? ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్. కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్లో చేరికకు రాయబారం అని రాయడంపై సీరియస్. అయితే ఇక్కడనేమో ఈమెనేమో కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పేసరికి సాక్షి పేపర్ ఎందుకంటే తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరు, కేటీఆర్ జగన్ ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకునేటోళ్ళు కదా. అంటే అక్కడ ఎలక్షన్లు వస్తే ఈయన మూటలు తీసుకుపోయి ఆయనకు అందియడం, ఇక్కడ ఎలక్షన్లు వస్తే ఆయన సర్దడం, ఇద్దరు కలిసి ఒక్కొక్క దగ్గర సాటుకు పెట్టుబడులు పెట్టుకోవడం ఇట్లాంటివి జరిగినాయి. కాబట్టి ఆ పేపర్లు అట్లనే వస్తుంది. అది కవిత అనేది సొంత పార్టీ అనేది తర్వాత తెలుస్తుంది.